హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ దండజ్ సోను. ఈరోజు వీడియోలో నేను ఏ హాస్టల్లో ఉంటాను అండ్ నా హాస్టల్ ఎలా ఉంటుంది మొత్తం మీకు చూపించబోతున్నా. లెట్స్ గో. యాక్చువల్లీ ఇది ఒక 4 BHK రూమ్ లాంటిది అనమాట. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ ఒకటి ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి. చాలామంది లైక్ 4 షేర్ అట్లాంటిది అన్నమాట. ఇది వేరే రూమ్ అండ్ దిస్ ఈజ్ మై రూమ్. ఇది నా బెడ్. అండ్ నాకు ఈ హాస్టల్లో బాగా నచ్చింది ఏంటంటే వెంటిలేషన్ సరిపడా ఉంటుంది అన్నమాట. బెడ్ పక్కనే నాకు విండో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇటు సైడ్ ఏంటంటే బెడ్ ఎదురుగా డోర్ ఉంటుంది అన్నమాట. మంచిగా నాకు అన్నిట్లో ఇది బాగా నచ్చింది. స్పేషియస్ ఉంటుంది, మంచిగా తిరగడానికి. అండ్ చెప్పులు కానీ ఇట్లా బట్టలు ఆరగేసుకోవడానికి కానీ అన్నిటికీ సరిపడా మంచి ప్లేస్ ఉంటుంది అన్నమాట. బయట కాసేపు రిలాక్స్గా కూర్చోడానికి చైర్స్ మొత్తం నీట్గా ఉంటుంది అన్నమాట. నాకు ఎక్కువ వెంటిలేషన్ చాలా ఇష్టం అనమాట. వెంటిలేషన్ కావాలి, వెంటిలేషన్ లేకపోతే అసలు ఉండలేను. అండ్ మా కబోర్డ్ చూపిస్తా. అండ్ ఇక్కడ కావాల్సిన మొత్తం ఉంటాయి అన్నమాట. లైక్ లైట్స్, సాకెట్. అండ్ నాకు పర్సనల్గా సపరేట్ సాకెట్ ఉంటుంది పక్కన, బెడ్ పక్కనే. అండ్ ఇంకొక బెడ్, యాక్చువల్లీ ఇది 2 షేరింగ్. స్టార్టింగ్లో ఇది 3 షేరింగ్ ఉండేది, కాకపోతే దాన్ని 2 షేరింగ్ చేసినమాట. సో ఈ 2 బెడ్స్ నేను వాడుకుంటా. అండ్ ఇది ఎంటీ ఉంది, ఇంకా ఎవరు రాలేదు. సో ఎవరైనా వస్తే వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి. అండ్ ఇది వాళ్ళకనమాట, కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళ కోసం. అండ్ చాలామంది హాస్టల్స్లో ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వాష్రూమ్స్ సరిగ్గా ఉండవు, అది అనుకుంటారు. నేను నా వాష్రూమ్ కూడా చూపిస్తా. ఇట్లా రూమ్ నుంచి బయటికి రాగానే నాది లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. వాష్రూమ్ నీట్గానే మెయింటైన్ చేస్తారు. అండ్ ఎవరి గీజర్ వాళ్ళకు ఉంటుంది అన్నమాట. సో హాట్ వాటర్ కూడా వస్తాయి ఏ ప్రాబ్లం లేకుండా. ఇదొక ప్లస్ పాయింట్. యాక్చువల్లీ నాకు హాస్టల్ లైఫ్ అసలు నచ్చదు అనమాట. నేను హైదరాబాద్ వచ్చి 2017లో వచ్చిన. అప్పటి నుంచి రూమ్స్లోనే ఉన్నా కానీ హాస్టల్స్లో ఎప్పుడు లేనమాట. ఫర్ ద ఫస్ట్ టైం నేను హాస్టల్కి వచ్చిన. అండ్ నేను రూమ్స్లో ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాడిని. ఎట్లా అంటే చెప్తా. మెయిన్గా ఏంటంటే అన్నీ ఓకే, రూమ్లో అంటే 1 BHK తీసుకున్నటువంటి ఫ్రెండ్స్ తోటి అంతా బాగుండే. కానీ క్లీనింగ్ అనేది పెద్ద తలకాయ నొప్పి. ఎందుకంటే మనమే కడుక్కోవాలి, మనమే క్లీన్ చేసుకోవాలి, అన్నీ డెక్స్ ఉంటాయి కదా. అండ్ మెయిన్లీ వాషింగ్ మెషిన్ ఉంటే ఓకే, బట్ చాలా హాస్టల్స్లో రూమ్స్లో వాషింగ్ మెషిన్స్ ఉండవు. నేను ఇతరకు ఉన్న రూమ్లో కూడా వాషింగ్ మెషిన్ ఉండేది కాదన్నమాట. అండ్ ఇక్కడ ఈ హాస్టల్లో ఈ వాషింగ్ మిషన్స్ అన్నమాట. సో టెర్రస్లో 4 వాషింగ్ మిషన్స్ ఉంటాయి. అండ్ వీటికి ఆరేసుకోవడానికి అక్కడ ఉంటుంది అన్నమాట, దండాలు అన్నీ ఉంటాయి. అండ్ ఇంకా కొంతమంది అయితే ఇక్కడ కూడా ఆరేసుకుంటారు. అండ్ ఈ బెడ్స్ ఏందనుకుంటున్నారా? యాక్చువల్ ఏంటంటే సమ్మర్ కదా, రూమ్స్లో ఉండటం కొంచెం నైట్ పూట పడుకోవటం చాలా వేడిగా అనిపిస్తుంది అనమాట. సో అందుకే నేను కూడా నైట్ టైమ్స్ మ్యాక్సిమం పైన పడుకుంటా. ఒక 4 to 5 పీపుల్ వచ్చి పైన పడుకుంటారు అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది నీట్గా. అండ్ ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి అన్నిటికీ చాలా బాగుంటుంది అనమాట. సో నాకైతే ఈ హాస్టల్, యాక్చువల్లీ నేను జాయిన్ అయ్యేటప్పుడు అసలుకి కష్టంగా జాయిన్ అయ్యి జస్ట్ 3 months అయిపోయింది హాస్టల్లో జాయిన్ అయ్యి. బట్ జాయిన్ అయినందుకైతే ఇక్కడ రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు, చాలా బాగుంది.
అండ్ ఫుడ్ కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. అండ్ ఇంకొక బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఈ హాస్టల్లో చాలా హాస్టల్స్లో ఓన్లీ 2 మీల్స్ ఇస్తారు, లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్ ఏదో ప్రొవైడ్ చేస్తారు, 3 మీల్స్ ఇవ్వరు అది అని నేనైతే విన్నా చాలా ప్లేసెస్లో. బట్ ఇక్కడ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ బాక్స్ పెట్టుకోవాలనుకుంటే మార్నింగ్ పార్సల్స్ వస్తాయి, అది ప్యాక్ చేసుకోవచ్చు, లంచ్ బాక్స్ పెట్టుకోవచ్చు. అండ్ డిన్నర్ మంచిగా. సో 3 పూట్ల ఫుడ్ ఉంటుంది. అండ్ ఒకవేళ బాక్స్ కట్టుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళకి మళ్ళీ ఆఫ్టర్నూన్ వేరే ఫుడ్ వస్తుంది. సో వాళ్ళు ఆఫ్టర్నూన్ కూడా తినడానికి ఉంటుంది అన్నమాట. సో ఫుడ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఫుడ్ కూడా చూపిస్తాను మీకు, అండ్ పార్కింగ్ కూడా చూపిస్తాను మీకు. పార్కింగ్ అయితే స్పేషియస్ అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 40-50 బైక్స్ ఈజీ పెట్టుకోవచ్చు. కార్స్ ఇప్పుడు దాకా ఎవరు పెట్టుకోలేదు, ఓన్లీ బైక్స్ వరకు అయితే సరిపడా స్పేస్ ఉంది, నీట్గా పెట్టుకోవచ్చు. అండ్ ఫీజ్ వచ్చేసి లైక్ దీనిలో 3 షేర్ ఉంటుంది, 4 షేర్ ఉంటుంది, 2 షేర్ ఉంటుంది, 1 షేర్ అయితే లేదు. ఒక్కొక్క షేరింగ్కి ఒక్కొక్క రకమైన ప్రైస్ ఉంది. అది అరౌండ్ 7,000 కాడి నుంచి స్టార్ట్ ఉంది అండ్ 12,000 దాకా పోయింది. అప్పుడప్పుడు ఏంటంటే ఆఫర్స్లో కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది అన్నమాట. సో అది యాప్లో మీరు చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు దాకా ఇంకా హాస్టల్ పేరు ఏందో చెప్పలేదు కదా, హాస్టల్ స్టాంజా లివింగ్ హైదరాబాద్. స్టాంజా లివింగ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ కో లివింగ్ ఉంది అండ్ సపరేట్గా మెన్స్ది ఉందన్నమాట. నేను మెన్స్ దాంట్లో జాయిన్ అయినా. ఈ హాస్టల్లో నేను భయపడ్డంత ఏం లేదన్నమాట. కొంతమంది భయపడతారు కదా, ఎట్లుంటుందో ఎట్లా ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. బట్ నాకైతే ఏమనిపించలేదు, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. మంచి ఫుడ్ పెడతారు టైంకి. అండ్ క్లీనింగ్ గురించి ఆలోచిస్తే వీక్లీ 2 టైమ్స్ క్లీన్ చేస్తారు. రూమ్ ఒక రోజు క్లీన్ చేస్తారు అండ్ వాష్రూమ్ ఒక రోజు వీక్లీ క్లీన్ చేస్తారు అన్నమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో మనకి ఆ ప్రాబ్లం కూడా లేదన్నమాట. అండ్ వాష్రూమ్స్లో కానీ ఆర్ మన రూమ్లో కానీ ఏదైనా ప్రాబ్లం అయితే వీళ్ళకి సపరేట్ యాప్ ఉంటుంది అన్నమాట, స్టాంజా లివింగ్ యాప్. దాంట్లో టికెట్ రేజ్ చేయొచ్చు. ఈవెన్ చిన్న బల్బు పోయినా కూడా మనం టికెట్ రేజ్ చేయొచ్చు అన్నమాట. సో వాళ్ళు వచ్చి బట్ టైం తీసుకుంటారు, 1 or 2 డేస్ టైం తీసుకుంటారు. అప్పుడప్పుడు ఏంటంటే సేమ్ డే కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ మనకి ఆర్సీ కూడా ఉంటారు అన్నమాట. ఏమైనా ఇష్యూ వచ్చినా కానీ ఏ డౌట్స్ ఉన్నా కానీ వాడి దగ్గర పోయి డైరెక్ట్గా కూర్చొని మాట్లాడచ్చు. అన్నీ సపోర్టివ్గానే ఉంటారు, ఎవరు మిస్బిహేవ్ కానీ. అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే కొన్ని హాస్టల్స్లో లైక్ ఏమన్నా మనము వాల్యుబుల్ థింగ్స్ లైక్ మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇట్లాంటివి పోతాయి అని చాలామంది భయపడతారు కదా. నేను నోటీస్ చేసిన ఎవరు పక్కోడి రూమ్ జోలికి కూడా పోరు అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏమీ పోకుండా కూడా అన్నీ సీసీ కెమెరాస్ ఉంటాయి అన్నమాట. సో మనం భయపడాల్సిన అవసరం కూడా ఏమనిపించలేదు. ఇదివరకు నేను ఊరికే బయటకి ఎటు పోయినా కానీ ఆ రూమ్కి లాక్ వేసుకొని పోయేటోడిని. ఇప్పుడు అంత అవసరం కూడా అనిపించలేదు, ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు లాక్ వేసుకోరు అసలుకి. నేను ఏదో భయపడి ఏమైనా పోతాయేమో అది అన్నట్లు లాక్ వేసుకొని పోయేటోడిని. బట్ నమ్మకం వచ్చేసింది అన్నమాట, జర మంచిగా అనిపిస్తుంది. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే ప్లీజ్ డూ లైక్, కామెంట్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ నా గురించి, నా లైఫ్లో ఏమేమి జరుగుతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే, ఇఫ్ యూ బీ ద పార్ట్ ఇన్ మై లైఫ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఈ హాస్టల్ గురించి ఏమైనా డౌట్లు ఉన్నా కానీ ఆర్ ఎక్కడ ఏంటి అన్నా కానీ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ కామెంట్స్. That's it guys, bye bye.